SSVGR న్యూస్ కి స్వాగతం. అందరికి కూడా నమస్కారం అండి. ఇప్పుడు ఇక్కడ మన వెంకటగిరి టౌన్లో టౌన్లో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంది. మేము గమనించినటువంటి మీద కొంత దృష్టి సారించడం జరిగింది. ఎందుకంటే మనకున్నటువంటి వెంకటగిరిలో నేరో రోడ్స్ ఉన్నాయి. ఆ రోడ్స్ని విశాలమైనటువంటి రోడ్లు అయితే లేవు. చుట్టూతా రోడ్డు సైడ్ షాప్స్ దగ్గర వాళ్ళకు ఉన్నటువంటి షాప్స్కి ఎదర దాదాపుగా 10 అడుగుల వరకు రోడ్డు మీద వాళ్ళ సామాగ్రి పెట్టడం, అలాగే రేకుల షెడ్లు లాగా ముందుకు తీసుకొని రావడం, దానివల్ల రెండు వైపులా రోడ్డు అనేది ఎంక్రోచ్మెంట్ జరుగుతూ ఉంది. అలాగే దాని ముందు బైకులు కానీ, 2 వీలర్స్ కానీ, 3 వీలర్స్ కానీ, 4 వీలర్స్ కూడా అక్కడ ఆ రోడ్డులో పార్క్ చేయడం వల్ల ఎక్కడి నుంచి ఇటువంటి దారి పొడుగుతూ పోయేటువంటి వాహనదారులకు కానీ, పబ్లిక్ కానీ చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. దయచేసి వీళ్ళందరూ వాహనదారులందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఖచ్చితంగా వాళ్ళ మీద మేము ఈ చలాన్లు అనేవి వచ్చినాయి. ఇప్పుడు మేమందరం కూడా మా పోలీసు ద్వారా ఉన్నాం. కాబట్టి 2 సార్లు చెప్పిన తర్వాత వాళ్ళకి ఇంకొకపోతే హోటల్స్ ముందు కానీ, లేకపోతే బ్రాండీ షాపుల ముందు కానివ్వండి, లేకపోతే బట్టల షాపుల ముందు కానివ్వండి, ఇలా దారి పొడుగుతా వాహనాలు అనేది నిలిపేసేసి వాళ్ళు షాపింగ్కి వెళ్తూ ఉన్నారు. అయితే దీని మీద కొంత జాగ్రత్త తీసుకొని ఆ షాప్కి కొంత రోడ్డుకి మార్జిన్లో ఒక 4 ఫీట్స్ వరకు మార్జిన్లో పెట్టుకుంటే ప్రాబ్లం లేదు. కానీ ఒక వెహికల్కి వెనక ఒక వెహికల్ వెనక ఒక వెహికల్ అలా పెట్టుకుంటూ రోడ్డుకి సెంటర్ వరకు తీసుకొస్తున్నారు. అది గమనించాము. చాలామందికి ఈ చలనాల రూపంలో అలాగా మేము రోడ్డు క్లియరెన్స్ చేస్తూ అవి డ్రైవ్ చేస్తూ దాన్ని రెగ్యులర్గా చేస్తాము. అలాగే షాప్ వాళ్ళు కూడా వాళ్ళ షాపు ముందు ఎంక్రోచ్మెంట్ ముందు వరకు ఆ లోపల ఉన్నటువంటి సామాగ్రి ఏదైనా సరే, ఇప్పుడు కిరాణా షాప్ ఉంటే కిరాణా సరుకులు కూడా బయట పెడుతున్నారు. అలాగే ఫ్యాన్సీ ఉంటే ఫ్యాన్సీ టీవీలు, ఫ్యాన్లు, మంచాలు అవన్నీ కూడా రోడ్ల మీద తీసుకొచ్చి పెడతా ఉన్నారు. అట్లా రకరకాలైనటువంటి అన్నీ వాళ్ళ వస్తువులు, కూరగాయలు అయితే కూరగాయలు అన్నీ బయట పెడతా ఉన్నారు. సో దీనివల్ల రోడ్ అనేది బాగా కంజెస్టెడ్ అయిపోయి ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడతా ఉంది. అందరికీ, ప్రజలందరికీ కూడా, వ్యాపారస్తులందరికీ కూడా ప్రత్యేకంగా నేను తెలియజేసేది ఏంటంటే, మీ పరిధిలో ఎక్కడి వరకైతే ఉందో అంతవరకే మీరు వాడుకొని ఇదంతా కూడా వెనక్కి రోడ్డు ఇరువైపులా వెనక్కి పెట్టుకొని ఉన్నట్టయితే వచ్చేటువంటి వాహనదారులకు కానీ, ప్రజలకు కానీ ఇబ్బంది లేకుండా ఉంటాయి. అట్లా కాకుండా మీరు అదే పొజిషన్లో ఉన్నట్టయితే వాళ్ళందరి మీద కూడా మనం కోర్టుకి వాళ్ళని సబ్మిట్ చేసి వాళ్ళకి కోర్టు ద్వారా కూడా పనిష్మెంట్ కానీ, అలాగే ఫైన్ కానీ ఏది దానికి మేమందరం కూడా చర్య తీసుకోవడానికి మేము సిద్ధమవుతాము. కాబట్టి దయచేసి షాప్ ఓనర్స్ కానీ, అలాగే వాహనదారులు కానీ వీటి మీద కొద్దిగా మీరు అందరూ కూడా జాగ్రత్త వహించి వాటిని ట్రాఫిక్ క్లియరెన్స్కి మీరు అందరూ సహకరించాలని చెప్పేసి పబ్లిక్కి, అట్లాగే నాయకులకి అందరికి కూడా ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.